ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. కంచి పరమాచార్య స్వామి పెరియవా అని కూడా అంటారు, నడిచే దైవం. ఇవన్నీ కూడా కంచి పరమాచార్య స్వామిని ఒక ఆరాధ్యుడిగా ఆరాధిస్తాము. అలాగే స్వామి చెప్పిన అమృత వాక్కుల్లో కొన్ని చెప్పుకుందాం. పరమాచార్య స్వామి అంటే తెలియని వాళ్ళు ఉండరు. సాక్షాత్తు ఆ భగవంతుడి స్వరూపమే ఆయన. ఎన్నో మంచి మాటలు సన్మార్గంలో నడిపించడానికి ఆయన ఎప్పుడూ ముందుండేవాడు. ఆయన భగవత అంశతో వచ్చినవాడు. కొన్ని మంచి మాటలు ఈరోజు చెప్పుకుందాం. జరగబోయేది ముందు ఊహించి భయపడకు అని భరోసా ఇచ్చి అతడిని పంపించిన మహాపెరియవ చర్య ఎలా ఉంటుందంటే, ఆయన ప్రవచనాత్మక దృష్టికి నిదర్శనం. ఏనుగు మదపుటేనుగులా ప్రవర్తించినప్పుడు కూడా జయేంద్ర ఏమాత్రం భయపడకపోవడం తన గురువైన మహాపెరియవ మాటపై అతడి ఉన్న అచంచలమైన విశ్వాసానికి మరియు గురువు పట్ల అతడికి ఉన్న ప్రగాఢ భక్తికి నిదర్శనం. గురు శిష్య సాంప్రదాయాన్ని భారతదేశపు ఒక విశిష్ట లక్షణం వర్ణించవచ్చు. చివరికి మన దేశంలో మాత్రమే గురువును తల్లిదండ్రుల తర్వాత దైవం కంటే కూడా ఉన్నతమైన గౌరవ స్థానం లభిస్తుంది. శ్రీకృష్ణుడు స్వయంగా తన గురువైన సందీపాని మహర్షిని విధేయతతో నడుచుకున్నాడు. రాముడు విశ్వామిత్ర మహర్షిని మాటలకు అనుగుణంగా ప్రవర్తించాడు. ఈ విధంగా దైవమే భూమిపై అవతరించిన యుగాలలో కూడా గురువు పట్ల గౌరవం చూపడం యొక్క ప్రాముఖ్యతను నిరూపించబడినది. భక్తులు పరమాచార్యుల వారిని ఆయనను మహాపెరియవ అని మరియు జయేంద్ర సరస్వతిని ఆయనను పుడు పెరియవ అని ఆశీర్వాదం కోరడం ఆనవాయితీగా ఉండేది. ఎప్పుడైనా విజయయాత్ర అంటే ఆధ్యాత్మిక యాత్ర చేపట్టినప్పుడు జయేంద్ర సరస్వతి పుడు పెరియవ కూడా వారితో పాటు వెళ్ళేవారు. గమ్యంతో సంబంధం లేకుండా సాధ్యమైనంత వరకు కాలినడకన ప్రయాణించాలనేదే సూత్రాన్ని మహాపెరియవ పాటించేవారు. అయితే అప్పుడు ప్రధాన పీఠాధిపతి పాత్రను స్వీకరించిన జయేంద్ర అటువంటి ఊరేగింపులు అలవాటు లేకపోవడంతో, పైగా ఆయన వయసులో చాలా చిన్నవాడు కావడం వల్ల అతను కొంత అసౌకర్యానికి గురయ్యాడు. అలాంటి సమయాల్లో మహాపెరియవ కరుణతో జయేంద్రను పల్లకీకి ఎక్కమని అడిగారు. గురువుగారు పర్వాలేదని పట్టుబట్టినప్పటికీ ఆ శిష్యుడు చాలా సంకోచించేవాడు. చివరకు మహాపెరియవ ఒక ఆజ్ఞ లాంటి గట్టి ఆదేశం ఇచ్చేవారు. అప్పుడు జయేంద్ర పల్లకీలో అడుగుపెట్టాడు. ఒక సందర్భంలో మహాపెరియవ వేలూరు సమీపంలో నెన్బాక్కం అనే గ్రామం దగ్గర తీర్థయాత్రలో ఉన్నారు. ఆ సమయంలో ఒక ఊరేగింపులో ఆయన ఏనుగుపై స్వారీ చేయాలని చాలామంది కోరారు. మహాపెరియవ అందుకు నిరాకరించినప్పుడు కనీసం పుదుపెరియవ అంటే అయినా ఆ ఊరేగింపులో ఏనుగుపై స్వారీ చేయడానికి అంగీకరించాలని వారు కోరగా మహాపెరియవ ఆ అభ్యర్థనను కూడా తిరస్కరించారు. అయితే అందరూ పదే పదే బ్రతిమలాడడంతో ఆయన కొంతసేపు ఆలోచించి చివరకు పుదుపెరియవగా ప్రసిద్ధి చెందిన జయేంద్ర ఏనుగుపై ఊరేగింపునకు అంగీకరించారు. ఆ సమయంలో ఆయన ఎందుకంత సంకోచించారో ఎవరికీ తెలియదు. ఆ కారణంగా ఆ తర్వాత జరిగిన ఒక సంఘటన ద్వారా మాత్రమే సృష్టమైంది. ఏనుగు ఎక్కే ముందు పుదుపెరియవ తన గురువు మహాపెరియవ వద్దకు వెళ్ళి ఆయన అనుమతి ఆశీర్వాదాలు కోరారు. ధైర్యంగా వెళ్ళు, దేనికి భయపడకు, అంతా మంచే జరుగుతుంది అన మహాపెరియవ ఆశీర్వదిస్తూ అన్నారు. ఆ తర్వాత జయేంద్ర అలంకరించిన ఏనుగు ఎక్కి ఊరేగింపుకు బయలుదేరారు. జూనియర్ ఆచార్యులను మోసుకుంటూ గంభీరంగా సంతోషంగా నడుస్తున్న ఏనుగు అకస్మాత్తుగా ఒక నిర్దిష్ట ప్రదేశానికి చేరుకొని మదపు టేనుగు పట్టినట్లుగా బిగ్గరగా గీంకరించడం ప్రారంభించింది. మావటి వాడు ఎంత ప్రయత్నించినా జంతువు పిచ్చిగా అటూ ఇటూ పరిగెత్తింది. అందరూ భయంతో వణికిపోయారు. ఏనుగుపై ఉన్న
వ్యక్తి ఆ మహాపెరియవ శిష్యుడు భవిష్యత్తులో శ్రీమఠాన్ని నిర్వహించబోయే వ్యక్తి కూడా ఆయనే. ఒకవేళ ఆయనకు ఏమైనా జరిగితే మహాపెరియవ మొదట సంకోచించి వద్దని సలహా ఇవ్వడానికి ఇది ఒక కారణమా? తాము ఏదైనా పొరపాటు చేశామన్న ఆందోళనతో అందరూ కంగారు పడడం మొదలుపెట్టారు. అయితే ఈ గందరగోళంలో మధ్యలో కూడా ఏనుగు మీద ఆసీనుడైన పుడుపెరియవ ఏమాత్రం భయపడలేదు. ప్రజలు భయంతో పరుగులు తీస్తుండగా ఏనుగు మీద కూర్చున్న జయేంద్ర ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు, ఏనుగు శాంతపడుతుంది, మహాపెరియవ అన్నీ చూసుకుంటారని బిగ్గరగా పిలిచారు. అప్పుడు అందరి మహాపెరియవ గుర్తుకు వచ్చారు. ఊరేగింపుగా కొంచెం దూరంగా నడుచుకుంటూ వెళ్తున్న ఆ ఆచార్యుల వద్దకు కొందరు పరిగెత్తుకొని వచ్చి ఆయన ఆ పరిస్థితిని తెలియచేశారు. మహాపెరియవ తల పైకెత్తి కొన్ని క్షణాల పాటు ఆలోచించారు. ఈ పట్టణంలో గణపతి స్వామి యొక్క 11 స్వయంగా ఆవిర్భవించిన రూపాలలో కొలువై ఉన్న ఒక ఆలయం ఉంది. ఆ ఆలయంలో 108 సీతరు తెంగాయ్ అంటే నైవేద్య కొబ్బరికాయలు కొట్టాలని ఒక మొక్కు ఉంది. కానీ అది ఇంకా తీర్చలేదు. పిల్లారై మీకు ఈ విషయాన్ని గుర్తు చేస్తున్నట్లున్నారు. దయచేసి దానికి వెంటనే తీర్చడానికి ఏర్పాటు చేయండి. నేరుగా ఆయనకి ప్రార్థించండి, ఎటువంటి సమస్యలు రావు అని ఆ మహాపెరియవ చెప్పారు. అందరూ అలాగే ప్రార్థించారు. అప్పటి వరకు తీవ్రమైన ఆవేశంతో ఊగిపోతున్న ఆ ఏనుగు సిక్స్వాక్కం వినాయక స్వామికి ప్రార్థన చేసిన మరుక్షణం ఒక్కసారిగా శాంతించి నిశ్చలంగా నిలబడిపోయింది. అక్కడున్న వారందరూ జయ జయ శంకర హర హర శంకర అని నామస్మరణతో చేశారు. తన శిష్యుడైన ఏనుగుబోయి ప్రయాణం చేస్తున్నాడు, జరగబోయే పరిణామాన్ని ముందే ఊహించి భయపడకు అని భరోసానిస్తూ అతను పంపిన మహాపెరియవ గారి దూరదృష్టికి ఇది ఒక నిదర్శనంగా నిలిచింది. ఏనుగు మదపటేను ఉన్మాద స్థితి ప్రవర్తించినప్పుడు ఇంకా కూడా జయేంద్ర సరస్వతి ఏమాత్రం భయపడకపోవడం తన గురువైన మహాపెరియవ మాటలపై ఆయనకున్న అచంచలమైన విశ్వాసానికి, ఆయన గురువు పట్ల ఉన్న ప్రగాఢ భక్తికి నిదర్శనంగా నిలుస్తుంది. పెరియవ ఇక్కడ ఉండగా మనకెందుకు చింతించాలి అంటే ఆయన అన్నీ చూసుకుంటారు. అందరూ మీ భారాలను ఆయన పవిత్రమైన పాదాల చెంత ఉంచి శాంతిని పొందండి. పెరియవ నడిచే దైవం ఆ పరమాచార్య స్వామికి అభివందనం చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన సుఖినో భవంతు.